హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాం. దానిలోకి గోంగూర పచ్చడి కావాల్సినవి 3 గట్టలు గోంగూర, 15 పచ్చిమిర్చి, 2 టమాటాలు, కొంచెం చింతపండు. వీటన్నిటిని కలిపి మనం ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు గిన్నెని పొయ్యి మీద పెట్టి 3 గరిటెలు నూనె వేసి మూత పెట్టి ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత గోంగూర అడగంటకుండా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. గోంగూర ఉడికేలోపు మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్లో 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, 1.5 స్పూన్ సాల్ట్ వేసి మ్యారినేట్ చేసుకుందాం. వేసిన మసాలా అంతా చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టుగా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఈలోపు గోంగూర పచ్చడి రెడీ చేసుకుందాం. ఆరు వెల్లుల్లి రబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ సాల్టు, ముందుగా మనం ఉడకబెట్టిన గోంగూరలో పచ్చిమిర్చి తీసి ఒకసారి మిక్సీ పట్టుకుని తర్వాత గోంగూర కూడా వేసుకుని రెడీ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టిన గోంగూర అంతా ఒక గిన్నెలో వేసుకుందాం. అంతేనండి, రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ. ఇప్పుడు బిర్యానీలోకి కావాల్సినవి 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు, 1 కట్ట కొత్తిమీర, కొంచెం పుదీనా. ఇప్పుడు ఒక గిన్నెలో 2 స్పూన్లు నెయ్యి, 2 గరిటెలు ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 6 లవంగాయలు, 4 యాలక్కాయలు, 2 స్టార్ పువ్వులు, 4 బిర్యానీ ఆకులు వేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఉల్లిపాయలు గోల్డెన్ ఎల్లో కలర్లోకి వచ్చిన తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా అడుగంటకుండా తిప్పుకుందాం. ఇప్పుడు పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇందాక రెడీగా పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకుని కలుపుకుందాం.
1.5 స్పూను ధనియాల పొడి, 1 స్పూన్ పొడి మసాలా వేసుకుని కలుపుకుందాం. నాలుగు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుని శుభ్రంగా కడిగి 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ చొప్పున వాటర్ పోసి ఉడకబెట్టుకుందాం. బియ్యంలో 1.5 స్పూన్ ఉప్పు, పలావ్ దినుసులు వేసుకుని ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకుని కలుపుకుందాం. పది నిమిషాల తర్వాత చికెన్ అడుగంటకుండా మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం. తిప్పి మూత పెడదాం. ఇప్పుడు చికెన్ని ఒకసారి కలుపుకొని ఉప్పు చాలకపోతే వేసుకోవాలి. తర్వాత మనం ఉడకబెట్టుకున్న బాస్మతి రైస్ని చక్కగా సర్దుకొని చికెన్కున్న మసాలా అంతా బియ్యానికి పట్టేటట్టుగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో పెట్టుకుని ఉడకబెట్టాలి. 1 పావు గంట ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. రైస్ను ఒకసారి తిప్పుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉంచుదాం. అంతే అండి, మన రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీ రెడీ.